డబ్బు తెచ్చావా? స్టాప్. గాయత్రీదేవి, మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. రెండే 2 బుల్లెట్లు, మీ ప్రాణాలు ఫినిష్. వద్దు, చంపదు. రాము ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. వదలొద్దు రాము, వీడిని కాల్చి పారే. వీడు బాబాయ్ కాదు, బంటరాయ్. చంపాయ్. రాము రాము వద్దు ప్లీజ్. రాము రాము. నీలాంటి వాణ్ణి ఏం చేయాలో ఆవిడ డిసైడ్ చేస్తుంది. వదినా, నన్ను చంపదు, నన్ను చంపదని చెప్పొద్దునా ప్లీజ్. వదినా, నన్ను తిట్టు, కావాలంటే నీ చెప్పుతో కొట్టు, అంతేగాని నన్ను చంపొద్దని చెప్పొద్దునా. నీకు దండం పెడతాను వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను. వదినా, ఇది నా ప్లాన్ కాదు వదినా, సౌందర్య ప్లాన్ వదినా. డబ్బు కోసం బుద్ధి గట్టి తిని ఆ రాక్షసుతో చేతులు కలిపాను. వదినా ప్లీజ్ వదినా, నన్ను క్షమించొద్దునా. నీ మొహం చూడాలంటే కూడా అసహ్యం వేస్తోంది. వదినా ప్లీజ్ వదినా, ఎంతైనా వరుసగా ఆదిత్యకి తమ్ముండి, నన్ను క్షమించొద్దునా, నన్ను క్షమించొద్దునా. నువ్వు చేసిన ఘోరానికి ఇక్కడికిక్కడే నిన్ను పూడ్చిపెట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో బతిమాలుకుంటున్నావు కాబట్టి కనికరించి వదిలేస్తున్నాను. వెళ్ళు, మళ్ళీ ఈ జన్మలో నీ ముఖాన్ని నాకు చూపించుకో. పో. Get lost. మేడం, అర్థమైంది కదా, బన్నీని కిడ్నాప్ చేయించింది ఆ రాక్షసి సౌందర్యే. అవును, ఇవాల్టితో దాని పాపం పండింది. 100 తప్పులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది శిక్ష విధించటమే. పదండి. గాయత్రమ్మ గారు, గాయత్రమ్మ గారు, నాకు అనుమానమే. ఇప్పటిదాకా వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు అంటే బన్నీని వాళ్ళు ఏమైనా చేశారేమో.
బన్నీ వచ్చేసావా బన్నీ? నాయనా? వచ్చేసావా? బన్నీ నిన్ను రాము వదిలేశాడా? రాము కాదు, నన్ను ఎత్తుకెళ్ళి దాచి పెట్టింది శశాంక్ బాబాయే. అని నిన్ను ఎత్తుకెళ్ళింది శశాంక? అవును తాతయ్య, శశాంక్ బాబాయే. ఆ రౌడీ వేదాలతో కలిసి నన్ను కట్టేసి చంపేస్తానని నా గొంతు పట్టుకున్నాడు. ఆ దుర్మార్గుడు పసి పిల్లాడని కూడా చూడకుండా నిన్ను. అవునానమ్మా, బాబాయే ఒక బంగ్లాలో నన్ను కట్టి పడేశాడు. పాపిస్ట్ డబ్బు కోసం శశాంక్ ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడా? నాన్న బన్నీ నీకేం కాలేదు కదా? సూపర్, నిజంగా నీ నటన సూపర్. నటన ఇదే దొరికిపోయాక కూడా ఏమీ తెలియని నంగనాచిలా నాన్న బన్నీ అంటున్నావే, ఇదే. గాయత్రి, ఏమంటున్నారు మీరు? అవును మావయ్య, శశాంక్తో కలిసి బన్నీని కిడ్నాప్ చేయించింది ఈ రాక్షసే. దీని ప్లాన్ ముందే తెలుసుకున్న నేను బన్నీని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే తన రౌడీలతో నన్ను అటాక్ చేయించింది. బన్నీని ఎత్తుకుపోయింది, ఊరి బయట ఒక పాడుపడ్డ బంగ్లాలో బంధించింది. కానీ దీని నిజ స్వరూపం తెలియని మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అనవసరంగా అవమానించారు, పోలీసులతో అరెస్ట్ చేయించారు. అంటే ఇదా ఈ పాపిష్టి మొహోదా మన బన్నీని ఎత్తుకుపోయింది? అవునత్తయ్యా, రాము నిర్దోషి అని నేను ఎంత చెప్పినా మావయ్య గారు నమ్మలేదు. అందుకే దీని కుట్రని బద్దలు చేయాలని పేపర్లో ఆ ప్రకటన వేయించాను. నేను పోలీసుల నుంచి తప్పించుకున్నాను. ఆఖరి క్షణంలో ఆ శశాంక్ షూట్ చేయబోతుంటే మేడం నీ బన్నీని కాపాడగలిగాను. ఏమిటి, శశాంక్ మిమ్మల్ని? అవును మావయ్య, బంధుత్వంతో మీరు చేరదీస్తే దీని మాయలో పడ్డ ఆ దుర్మార్గుడు చివరికి నన్ను బన్నీని హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. మన మధ్య ఉంటూ ఈ దెయ్యం ఇంత కుట్ర చేసిందా? అవును, మా అనుమానమే నిజమైంది. ప్రాణభయంతో ఆ శశాంక్ చెప్పిన మాటల వల్ల దీని బండారం మొత్తం బయటపడింది. అబద్ధం! వీళ్ళు చెప్పిన పచ్చి అబద్ధం. నాకే పాపం తెలియదు అంకుల్. అంటే నన్ను నమ్మండి ప్లీజ్. రాక్షసి నన్ను కట్టేసినది, దుర్మార్గురాలు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, పెద్దయ్య గారు, నూకాలు, ఏం జరిగింది? బాబు, ఆ రాక్షసి సౌందర్య ఇదంతా చేసినది, నన్ను లోపల కట్టుపాడేసినది బాబు. బన్నీ బాబుని కిడ్నాప్ చేసింది అదే. సౌందర్యని నీ గదిలో కట్టిపడేసిందా? అవును బాబు. పద. బాబు గారు, అమ్మగారు, ఈ రాక్షసి మాటలు మీరు నమ్మకండి. తమరు ఫోన్ చేసేసరికి నన్ను తొందరపడి దీన్ని బయటికి రానిచ్చేసినాను. మళ్ళీ ఎలాగైనా గదిలో ఎట్టియాలని నన్ను వెళ్ళేసరికి ఇది ఫోన్లో. ఆ బండి గడు చేస్తే రంగారావు గారి ఆస్తికి నువ్వే వారసుడు అవుతావు. వాడు బతికే ఉంటే నిజం బయటపడుతుంది. నువ్వు నీతో పాటు నేను జైల్లో కూర్చోవాలి. ఆ
బండిని కథం చేసే, ఆ అడ్డాని ఖాళీ చేసే. అంతేనమ్మా, దీని గుట్టు నాకు తెలిసిపోరాదని నన్ను స్టోర్ రూమ్ లో కట్టి పడిసినది. ఇది ఆడదు కాదమ్మా, పాము, తోసపాము. పాపం పండడానికి టైం పడుతుందంటారు. నీ పాపం ఇన్నాళ్ళకి పండిందే. తప్పు నీది కాదే, నీలాంటి విషనాగుకి ఆశ్రయం ఇచ్చిన నాది. నీకు మాటలతో చెప్తే సరిపోదే, నిన్ను. కాదమ్మా, నీ మాటలను వినకుండా నా ప్రాణాల్ని కాపాడింది అనే ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా దీన్ని నమ్మానే. తప్పంతా నాదేనమ్మా. ఓలమ్మో, ఎంత గుండెలు తీసి బంటిది. చిచి, దీని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం పుడుతుంది. నానమ్మ దీన్ని చంపేద్దాం. బన్నీ, అంత శ్రమ మనకెందుకు? అంకుల్, పోలీసులకు ఫోన్ చేయండి. నిమిషాల్లో నిజాన్ని వాళ్లే కక్కిస్తారు. కరెక్ట్గా చెప్పినారు బాబు, తొక్కినారు తీస్తారు. పోలీసులు పిలిపించాడు బాబు. వద్దు వద్దు, పోలీసులు వస్తే నిజంగానే చంపి పారేస్తారు. వద్దు అంకుల్, వద్దని చెప్పండి. ఆంటీ, వద్దని చెప్పండి ఆంటీ. మీకు దండం పెడతాను. ఏ భయం వేస్తుందా నీకు? అన్నం పుణ్యం ఎరగని పసివాడి ప్రాణాలను తీయమన్నావే నువ్వు, అప్పుడేమైంది ఈ భయం? ఫోన్లే కదా అని గాయత్రి నిన్ను చేరదీస్తే తిన్నింటి వాసాలే లెక్క పెట్టావు కదే. నీలాంటి దాన్ని నిలువున నరికినా పాపం లేదు. నరికేయండి, మీ చేతులతో చంపేయండి, అంతేకాని పోలీసులకు మాత్రం పట్టించకండి. ఆడదాన్ని నేను తప్పే చేశాను. డబ్బు కోసం కక్కుర్తిపడి ఘోరమే చేశాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒకప్పుడు మీ ప్రాణాల్ని కాపాడినందుకైనా నన్ను వదిలేయండి అంకుల్, ప్లీజ్. వద్దయ్య గారు, తేలికి కొండలోనే ఇసు ఉంటుంది, పాము కూరలోనే ఇసు ఉంటుంది అని ఇలాంటి రాక్షసికి మాత్రం నిలువెల్ల ఇసువే బాబు. పోలీసులకు అప్పకెత్తే ఆలే ఐసాన్ని పిండేస్తారు. వద్దు వద్దు, ప్లీజ్ కనికరించండి. మీ కూతురు లాంటి దాన్ని అన్నారు కదా అంకుల్, క్షమించండి ప్లీజ్. మానవత్వం నీకు లేకపోయినా మంచితనం మాలో ఇంకా మిగిలే ఉంది కాబట్టి వదిలిపెడుతున్నాను. వెళ్ళా. ఇంకెప్పుడు నీ పాపిష్టి మొహాన్ని మాకు చూపించకు. వెళ్ళా. నాకు కూడా చూపించకు. గెట్ అవుట్. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఇక నుంచైనా మనిషి కాబోదు.
రాము, తొందరపడి నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ గురించి తెలిసి కూడా బన్నీ నువ్వే కిడ్నాప్ చేశావని. నన్ను క్షమించు రాము. పెద్దవారు మీరెలా అనకూడదు. అయినా జరిగిన దాంట్లో మీ తప్పే ఉంది. ఇదంతా ఆ సౌందర్య చేసిన కుట్ర. తప్పు చేసింది సౌందర్య అయినా అన్యాయంగా నిందలు భరించింది నువ్వు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నది కూడా నువ్వే. మా తొందరపాటు వల్లే నీకీ కష్టం, అవమానం. పర్వాలేదమ్మా. నేను ఇన్నాళ్ళు ఈ ఇంట్లో డ్రైవర్గా ఉన్నది ఆ సౌందర్య బారి నుంచి మీ కుటుంబాన్ని కాపాడ్డానికే. త్రాచుపాము లాంటి ఆ దుర్మార్గురాలి విషపుటెత్తులకి మీ జీవితాలు బలి కాకుండా రక్షించడానికే. ఏదేమైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. ఇక్కడితో నా బాధ్యత తీరిపోయింది. ఇన్నాళ్ళు మీరందరూ నన్నెంతో అభిమానంతో ఆదరించారు. అందుకు నా కృతజ్ఞతలు. ఇక ఉంటాను. సెలవు. ఏడు బాబు, అంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళాలి కదా. ఆట ముగిశాక ఎవరి దారి వారిదే. అంటే మా మీద నీకింకా కోపం పోలేదు కదూ? మా తొందరపాటును క్షమించలేకపోతున్నావు కదూ? అదేం లేదు. వచ్చిన పని పూర్తయిపోయింది, అంతే. లేదురా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. డ్రైవర్గా నీ బాధ్యత పూర్తయిందన్నావు, నిజమే. కానీ బాడీగార్డ్గా ఇక మీదట ఆ అవసరం రాదని అనుకుంటాను. రాకూడదని ఆశిస్తాను. అదేటి బాబు, నువ్వు ఉండబట్టే కదా ఆ సౌందర్యాన్ని దయ్యాన్ని ఇంట్లోంచి తరివేసినారు. అవునరా, నువ్వు ఉంటే మా అందరికీ కొండంత ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి నన్ను బలవంత పెట్టకండి. నేను వెళ్ళాలి, వెళ్తున్నాను, అంతే. రాము, రాము, ప్లీజ్ రాము, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో రాము. బన్నీ, తప్పు. ఏం కాదు, నువ్వు వెళ్ళిపోవడమే తప్పు. నా కోసమైనా ఉండు రాము, ప్లీజ్. బన్నీ, మగపిల్లాడివి, ఇలా కంటతడి పెట్టొచ్చా? నువ్వు బుద్ధిమంతుల్లా ఉండాలి. మీ అమ్మకి, నానమ్మకి, తాతయ్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి, సరేనా? వద్దు రాము, ప్లీజ్ రాము, నువ్వు ఇక్కడే ఉండిపో రాము. వద్దు రాము, ప్లీజ్. వద్దు రాము, ప్లీజ్ రాము, వెళ్ళకు రాము, ఎక్కడికి నువ్వు వెళ్ళకు రాము. ఊరుకోమన్నానా? అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను? విదేశాలకు కాదు కదా, ఈ ఊళ్ళోనే ఉంటాను. బన్నీ ఈజ్ ఏ గుడ్ బాయ్. గుడ్ బాయ్ లాగే ఉండాలి, ఓకేనా? ఓకే. దాట్స్ గుడ్. మేడం, ఇక నాకు సెలవిప్పించండి. అమ్మా, రాముని వెళ్ళొద్దని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా.